జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కోసం శ్రీకాకుళం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రం దేశంలోని శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడి ఉందంటోన్న నేతలు ప్రజలు సమస్యల పరిష్కారం కోసం పవన్ కృషి చేస్తాడనే ఆశతో ఉన్నారు. ఉపాధి లేక ప్రజలు వలసపోతున్నారని, దేశంలో ఎక్కడ చూసినా తమ శ్రీకాకుళం జిల్లా వాసులే కనిపిస్తారని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో శ్రీకాకుళం జిల్లాలో 6 లక్షల మంది వేతనదారులు ఉంటే ఇప్పుడది 2 లక్షలకు పడిపోయిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల తలసరి ఆదాయంలో దేశంలో అన్ని ప్రాంతాల కంటే తక్కువ అంటున్న కిల్లి కృపారాణి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వాలపై పవన్ ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం నాటి నుంచి నేటి వరకు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో వలసలపై పరిస్థితి మనం చూస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా, అటు ఢిల్లీ వెళ్ళినా, బాంబే వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం వాసులు హోటల్స్లోనూ, కిరాణా షాప్స్లోనూ, బట్టల షాప్స్లోనూ పనిచేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి నేటికి కూడా కొనసాగుతుంది. ఈరోజు చదువుకున్న విద్యార్థులకు కానీ ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో అతలాకుతలం అయిపోయి శ్రీకాకుళం పరిస్థితి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలకుల నిర్లక్ష్యానికి 50 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా బలైపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నదులు, వాగులు ఉన్నా రైతులకు సాగునీరు మాత్రం ఇవ్వలేకపోతున్నారని చెబుతున్నారు. ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పెండింగ్లో ఉంటున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్య, వైద్య రంగాల్లోనూ శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడి ఉందని, ఇప్పటికీ సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో 40% శిశు మరణాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేయడంతో పాటు కొవ్వాడ అణు పార్కును రద్దు చేయించడానికి పవన్ పోరాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర అనేది వెనుకబడతానికి గురైంది. దీనిలో ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యపరంగా కూడా ఈవేళ వెనుకబడతనంలో ఉంది. ఈరోజు శిశు మరణాల రేటు 1000కి 40% ఈరోజు ఉత్తరాంధ్రలో ఉంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రధానంగా కిడ్నీ వ్యాధుల సమస్య కానీ, వైద్య సంబంధించి కానీ ఇవన్నీ కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఈవేళ రైతాంగానికి పుష్కలంగా వర్షపాతం ఈ రాష్ట్రంలో ఎక్కువ పడింది. అదంతా శ్రీకాకుళం జిల్లా. నదులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, కానీ ఈవేళ పంటలు అనేవి పండించే పరిస్థితి లేదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనుకబడ్డది. ఈరోజు రాష్ట్రం విభజనలో కూడా ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ₹1 కూడా ఇవాళ ప్యాకేజీ ఉత్తరాంధ్రకి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానికానికి ఇవాళ వ్యవసాయ ఆధారిత భూములకి సాగునీరు అందించే చర్యలు కూడా ఇవాళ వంశధార కానీ, తోటపల్లి కానీ, జంజావతి కానీ, చిన్న ప్రాజెక్టులు కానీ ఏవి కూడా పూర్తి చేసిన పరిస్థితిలో దానికి కావలసిన బడ్జెట్ కూడా ఇవాళ కేటాయించలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయడంలో పాలకుల చిత్తశుద్ధి కనిపించడం లేదని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడిపోతోందని అంటున్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో చెప్పినా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఎలాంటి అభివృద్ధి కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ జిల్లా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల కష్టాలు తీర్చడానికి కృషి చేయాలని కోరుతున్నారు.